శేర్లింగంపల్లి నియోజకవర్గం వివి నగర్ డివిజన్లో ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తుంది. దళిత బంధు అర్హులకు కాకుండా డబ్బున్న వాళ్ళకి టీఆర్ఎస్ నాయకులకి ఇస్తున్నారంటూ ఒక కాంగ్రెస్ దళిత నాయకుడు రాజు అనే వ్యక్తి ఇప్పటికే ప్రశ్నించాడు. అయితే 2 రోజుల క్రితం అతని మీద టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు అని చెప్పి ఆయన ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈరోజు మరొకసారి అదే రాజుపై దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆయనకి కనపడుతున్న గాయాలను కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది రాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజుగారు, 2 రోజుల క్రితమే మీ మీద దాడి జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంత చచ్చేట్టు కొట్టడం అసలు ఏం జరిగింది? గొడవ కారణాలు ఏంటి? యాక్చువల్లీ నేను ఒక 4 days బ్యాక్ ఈ ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు విషయంలో మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి డివిజన్కి ఒక 15 కాన్సెప్ట్తో పెట్టుకున్నప్పుడు మా డివిజన్కి వచ్చేసరికి మిగతా డివిజన్లో కూడా ఎట్లుందంటే ఈ దళిత బంధు కాకుండా ధనిక బంధులో చేసి పడేశారు. అంటే ఉన్నోనికే దళిత బంధు ఇస్తారు. మా కాన్సెప్ట్ ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం డిమాండ్ చేసామంటే ఉన్నోనికి ధనికులోకి ఇవ్వకరా బాబు, ఏమి లేనోనికి గూడు లేనోనికి ఇంట్లో వస్తే కూర్చొని వర్షం పడితే తడిసే పరిస్థితులు ఉన్న వాళ్ళకి, రోజు అసలు కూలి పని చేసుకునే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇవ్వరా బాబు అని ఒక ప్రాపర్గా నేను మెసేజ్ పెడితే దాన్ని బేస్ చేసుకొని కొందరు టీఆర్ఎస్ నాయకులు పథక ప్రకారం అది ఎమ్మెల్యే గాంధీ గారు మరి వాళ్ళ అనుచరులు కావచ్చు 100% వాళ్ళే నా మీద ఆ రోజు దాడి చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను దాడి ఏం చేశాను, ప్రెస్ మీట్కి వెళ్ళాను. మాకేం గొడవ లేదు. యాక్చువల్ మేము ప్రెస్ మీట్ పెట్టుకొని వచ్చిన ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోయి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్న రైట్ ఉంది. అది ఆ రైట్ తెలవక మూర్ఖులకు ఏం చేశారు, దాని వచ్చేసి నా మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన సార్ చెప్పారు. దాంతోపాటు మొన్న నైట్ కూడా నేను అసలు దళిత బంధు జనులు వాళ్ళకి అందాలంటే నేను ఆ కోపంతో నాకు థ్రెట్ స్టార్ట్ అయింది. ఎక్స్ట్రా నైట్ అంటే నిన్న నైట్ నా ఇంటి చుట్టూ జనాలు తిరుగుతున్నారు, నన్ను చంపేద్దామని ప్లాన్ చేసుకురు. నన్ను పథక ప్రకారం దాడి ఎమ్మెల్యే గాంధీ పంపించిన మాజీ కార్పొరేటర్ పంపించిన విషయం పూర్తిగా అర్థమైపోతుంది దీంట్లో క్లియర్గా. నైట్ నా ఇంటికి చుట్టూ తిరుగుతుంటే మా మిసెస్ ఉండి ఎవరు తిరుగుతారు బాబు అని చెప్తే నేను అందుబాటులో లేను, నేను బయట ఉన్న యూనివర్సిటీలో ఉన్నా అని చెప్పిన. తర్వాత నైట్ నేను ఫోన్ చేసిన, ఎందుకు వస్తారో నేను కూడా మీ ఇంటికి వస్తాను మాట్లాడేసరికి దాన్ని ప్లే చేసుకొని మార్నింగ్ నేను మటన్కి వచ్చాను. మటన్కి వచ్చి బండి మీద మా బావతో మాట్లాడుతుంటే వచ్చి డైరెక్ట్ అటాక్, మామూలు కొట్టలేదు. మూడు స్టిచ్చెస్ పడ్డాయి, భయంకరంగా కొట్టిరు. ఆ చైన్ పోయింది, ఆ చైన్ నాకు దొరికింది ప్రాబ్లం. ఇక్కడ కొట్టి అక్కడ నేను వెళ్తున్నాను, మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తుంటే కూడా బండి ఫాలో చేసి మళ్ళీ బండి ఆపి పాపరెడ్డి నగర్ సీసీ కెమెరా కూడా చెక్ చేసుకుని ఇప్పుడు కంపల్సరీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంతు అనే వ్యక్తిని మీరు కవ్వించే ప్రయత్నం చేశారు, మీరు తిట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ సంతు ఎవరు? సంతుని మీరు ఎందుకు తిట్టాల్సి వచ్చింది? నిజమేనా? అసలు ఆ అబ్బాయికి దళిత బంధు వచ్చిందని ఫస్ట్ అప్రిషియేట్ చేసి నేనే చాలా హ్యాపీ ఫీల్ అయినా. పాపం కిరాయి ఇంట్లో ఉంటాడు, గరీబోడే, వాళ్ళ ఫాదర్ లేడు. నేను సంతును ఎందుకు ఆయన పే చేసుకోవాలి? దానికన్నా బిఫోర్గా నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా మీద దాడి చేసిన అతను, అయినా పిల్లగానే నేను మాట్లాడలేదు. నా మీద దాడి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ నాకు థ్రెట్ స్టార్ట్ చేశారు. మళ్ళీ రాజు మా స్టేట్ చైర్మన్ ప్రీతమన్ వచ్చి మా మైపాలన్న వీళ్ళందరూ హైకమాండ్ నుంచి లీడర్ అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెడతా అది జీర్ణించుకోలేక నాకు థ్రెట్ స్టార్ట్ చేశారు. ఇక నా చుట్టూ రౌండప్ చేస్తున్నారు వీళ్ళంతా. ఆ రౌండప్ మా మేడం గ్రహించి నాకు చెప్తేనే కదా నాకు కాల్ చేసింది. నేను టైంపాస్గానే ఆ పిల్లగారి ఫోన్ నాకేం అవసరము, ఆ పిల్లగారు నాకు నచ్చను. ఈ రోజు కూడా మాట్లాడాడు, ఆయన పార్ట్నర్ అయినా కాంగ్రెస్ పార్టీ నాకేమన్నా బిజినెస్లోనే ఆ పిల్లగారిని ఇప్పుడు నమస్తే అంటే నాకు సంబంధం లేదు. ఆ పిల్లగారితో నాకు కరెక్ట్ నాకు సంబంధం లేని వ్యక్తి అని వాంటెడ్లీ ఈరోజు ఇక్కడ నిల్చున్నా. నాకు సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, సీసీ కెమెరా మీకు తీసుకోండి. మామూలు కాదు, కొట్టారా తమ్ముడు మాట్లాడు తమ్మి నీకు వచ్చిన హ్యాపీగా ఫీల్ అయినా కూడా కొడితే ఉన్నారు. నీ వల్ల దళిత బంధు రాకుండా అయిందిరా, నాకు దళిత గాంధీ మా కార్పొరేటర్ ఆపేసిర్రా, నీ వల్ల నాకు రాలేరా. అసలు బిభత్సంగా దాడి చేశారు. మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రాణహాని ఉందా ఈ టీఆర్ఎస్ నాయకుల నుంచి మీకు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీతో మాధవ కార్పొరేటర్ లోకల్ ఉన్న అనుచరులతో 100% నాకు థ్రెట్ ఉంది. ఈ థ్రెట్ కంపల్సరీ నాకు జరుగుతుంది. సేవ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో నాకు ప్రాణహాని ఉంది. నాకు పోలీసుల్ని ఏమైనా రక్షణ కోరారా? మీరు ఏమైనా పిటిషన్ ఇచ్చారా? పిటిషన్ ఇచ్చాను. నాకు తెలియదంటే సిఐ గారు సైల్ సార్ గారు ఏమన్నారంటే, రాజు నీకు ప్రొటెక్ట్ పెడతా, ఇబ్బంది ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమొచ్చా నేను వాళ్ళని కూడా చూసుకుంటానే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైపాలన్న బాష్పకి యాగిరి రాజు వచ్చి మైపాలన్న ముందు కూడా సీఐ చెప్పిండు రాజుకి ఏం థ్రెట్ ఉండదు. నాకు 100% వాళ్ళతో థ్రెట్ ఉంది. ఎందుకంటే నాకు కొన్ని మాట్లాడదు ఆ మాటలు, ఆ బ్యాచ్ వేరు నేను వేరు, నాకు అర్థం థ్రెట్ ఉంది కాబట్టి సిఎస్ఆర్ దగ్గర రావడం జరిగింది. సిఎస్ఆర్ అయితే నాకైతే ప్రొటెక్ట్ కల్పిస్తాను హామీ ఇచ్చిండు. మా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఏమవుతాడు రాజు మీకు? నా కొడుకు నాకు ఏం జరిగింది, నేను డ్యూటీకి వెళ్తా సార్, నేను డ్యూటీకి వెళ్తా, మేము కూలి చేసుకొని బతుకుతాం. నా కొడుకు జర తెలుగుతాను బతుకుతుండని వీళ్ళందరూ ఇట్లా మా దగ్గర వెళ్ళి నా కొడుకు ఇట్లా చేస్తారు, దగ్గర చేస్తారు, ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు. మరి నా కొడుకుని చంపుతారా, ఏం చేస్తారా, మీరు అందరూ ఏం చేస్తారో చేయండి సార్. ఒక్క కొడుకు, నాకు 3 ఆడపిల్లలు, మేము కూలి చేసుకొని బతున్నాం. ఇక్కడ వచ్చి నేను రోడ్ మీదకి బతుకుతున్నా. నేను మైపాల్ గారు, మరి దారుణమైన పరిస్థితులు ఈ వివి నగర్ డివిజన్లో కనిపిస్తూ ఉన్నాయి. దళిత నాయకులే మరో దళిత నాయకుడి మీద ఇట్లా కొట్లాడటం, పోలీసులు ఏం చెప్తున్నారు? సిఐ సైదులు గారు ఏమన్నా హామీ ఇచ్చారా మీకు? ముందుగా నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇది షేర్లింగంపల్లె ఇలాంటి కల్చర్ ఇంతవరకు నేను చూడలే. మరి గాంధీ గారు ఇట్లాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు.
ఒక మనిషి ఆల్రెడీ ప్రశ్నించే ఎవరికైనా కాన్స్టిట్యూషన్లో ఆ రైట్స్ మనకు ఉన్నాయి. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా ప్రశ్నించేది రైట్స్ అందరికీ ఉంటాయి. కానీ ఈ రకమైన దాడులు చేసి, సరే మొన్న జరిగింది కోపంలో జరిగిపోయిందని మొన్న అనుకుంటాం. నిన్న మళ్ళీ మేము ఒక ప్రెస్ మీట్ పెట్టే వరకు మన స్టేట్ ఎస్సీ చైర్మన్ వస్తే ఆయన వచ్చి మాట్లాడిపోయిన తర్వాత రెండో రోజు మళ్ళీ ఇదే రకమైన చర్య. అంటే దీన్ని మరి ఎవరు ఎంకరేజ్ చేస్తారు? కార్పొరేటర్ గారు ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే గాంధీ గారు ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే మాట్లాడొద్దా మేము? మాకు రైట్స్ లేవా? ప్రజాస్వామ్యపరంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉంటాయి. తప్పు జరిగింది కాబట్టి ఇంత ఇష్యూ చేస్తున్నాం. తప్పు జరగకపోతే మమ్మల్ని ఉంచుతున్నాడు ఇప్పటివరకు. ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతుండే కదా. నిజంగా రియల్గా ఆడ దళిత బంధు అనేది కరెక్ట్ పర్సన్స్కి పోతే ఈ రకంగా మేము గొడవపడాల్సిన అవసరం మాకేమొచ్చింది? మేము అడుగుతుంది ఒకటే, గరీబోన్కి బిలో పావర్టీ లైన్ అని చెప్పి దాంట్లో ఆ సబ్జెక్ట్లోనే ఉంది. ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకే ఆ దళిత బంధు ఇవ్వాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాసి ఉన్నది. అయినా కానీ నువ్వు తీసుకొచ్చి ధనికులకు ఇచ్చుకుంటా, కార్లు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఈ రకంగా ఇచ్చి ఈ రకమైన అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ షేర్లింగంపల్లిలో ఆ రకమైన రాజకీయాలు అయితే నడవవు. మేమైతే శాంతియుతంగానే పోతున్నాం. మా రాజు కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళని ఏమి ఇంతవరకు ఒక చేసింది లేదు, కొట్టింది లేదు, చేసింది లేదు. కానీ ఇంతగానంగా ఇప్పుడు ఇతన్ని కొట్టిన వ్యక్తులలో మొన్న ఎవరైతే కొట్టినో మీరు వీడియోలలో చూసిండ్రో, ఎవరైతే బాగా యాక్టివ్గా వచ్చి కొడుతున్నాడో అదే వ్యక్తి మళ్ళీ ఈరోజు దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, మాకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఉద్దేశంగా అనుకోవచ్చా? ఎందుకంటే ఇంత పెద్ద పోలీస్ స్టేషను, ఇంతమంది పోలీసులు ఉన్నారు, నడి రోడ్డు మీద పట్టపగలు ఆపి ఇట్లా కొడుతున్నారంటే ఏం చెప్పాలి? అదే మేబీ అదే ఇప్పుడు గాంధీ గారు అండతోటే ఈ రకంగా జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ ఏవైతే ఈ రకమైన చర్యలు తీసుకుంటుందో ఆ రకమైన చర్యలతోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెచ్చిపోతుంటారు. మరి ఇంకో ఎన్నిటికైనా విరుగుట కోసమే అంటారు. ఎంత ఎగిరినా మళ్ళీ ఒక్క దెబ్బ కింద పడితే అది రాబోయే రోజుల్లో అలా జరగబోతుంది. ఈ రకమైన రాజకీయాలు చేస్తే మాత్రం అది సచ్చిన ఊరుకో. ఇప్పుడు దిగినాం సంపనైతే చంపారు కదా, సావనికి కూడా తయారున్నాం. ఇంకేంది ఇప్పుడు చంపుతారు, ఫైనల్ కొట్టిరు, రేపు చంపుతారా? దేనికైనా తయారున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజు కూడా మేము నిన్ననే సీరియస్ డిసిషన్ తీసుకున్నాం. ఇంకా ఈరోజు సీరియస్గా చెప్తున్నాం. ఎవరైతే నిజంగా అరువులకు ఇస్తే మేము ఒప్పుకుంటాం. లేకుండా ఏదో ఉన్నోనికి ఇచ్చి ఇట్లాంటి, అంటే ఉన్నోడు ఉంటేనే, ఇప్పుడు ఉన్నోనికి ఇస్తేనే కదా వాడు వచ్చి ఇట్లా నలుగురిని పెట్టుకొని దౌర్జన్యం చేయగలుగుతాడు. అదే గరీబోడు అయితే సప్పటిదాకా మేము కూడా పోమాం దగ్గరికి. వాళ్ళకు ఉన్న డబ్బులు ఉన్నాడు కాబట్టి ఒక నలుగురిని తాగిపియగలుగుతాడు, కొట్టిపియగలుగుతాడు. అట్లాంటి రాజకీయం గాంధీ గారు ఎంకరేజ్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మేము గాంధీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయకండి. ప్రజల్లో ఒక తప్పుడు ఉద్దేశంతో తప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతుంది కథ అంతా. క్లియర్గా చెప్తున్నా, ఈ రకమైన రాజకీయాలు మాత్రం చేయకూడదు. రాజు పైన దాడి మేము ప్రీతం గారికి నిన్న ఎస్సీ చైర్మన్ గారు తెలిసింది. ఇప్పుడు ఆల్రెడీ మేము రాజుని తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోతున్నాం. రేవంత్ రెడ్డి గారు రమ్మని చెప్పారు మమ్మల్ని. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కుదిరితే ఇది నిజంగా కేసు ఇట్లా ఇక్కడ కరెక్ట్ సిఐ గారు మాకు ఇప్పుడు హామీ ఇచ్చిండ్రు. వాళ్ళని ఎవరు 4 పేర్లు రాసినంట. అందులో రవి అంట, నేను పోలీస్ స్టేషన్ పోతే కూడా చంపేస్తాను అంటాడంట. ఆయన ఇంటికి వచ్చి చంపుతాడంట. పోలీస్ స్టేషన్ పోరాను అలా భార్య ముంగట అలా అమ్మ ముంగట అన్నాడంట అన్నమాట. అంటే ఏ రకమైన అంటే గుండా రాజకీయమా ఇది? టీఆర్ఎస్ పార్టీలు ఉంటే గుండాలు అయిపోతారా? మాకు రావా? మేము గత 10 సంవత్సరాలు ఇక్కడ రూల్ చేసినాము. అంతకుముందు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అప్పుడు పీజేఆర్ గారికి ఇప్పటిదాకా ఉన్నాము. 2014 ఏ రోజైనా ఏ ఒక్క ఆపోజిట్ లీడర్లను ఎవరైనా కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఇట్లాంటి రాజకీయం ఏ రోజైనా చేసినామా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇదేమైనా రాజకీయం ఇది? ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంటే దళిత బంధు పెట్టి స్కీము ఒక్కరికి ఇచ్చి 10 మంది కొట్లాడ పెడుతున్నావు. ఇప్పుడు దాన్ని ప్రశ్నించిన వాళ్ళని కూడా మళ్ళీ ఉల్టా కొట్టిపిస్తున్నావు. ఏ రకమైన రాజకీయం ఇది? రాజకీయాలు చేయండి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ మీరు కొడతాం తిడతాం అంటే ఎవడు భయపడ్డాడు? పిల్లిని ఇంట్లో వేసి 10 సార్లు కొడితే అది లాస్ట్కి పులి అవుతుంది. ఆ రకమైన పరిస్థితి అవుతుంది ఈరోజు. కొట్టండి, ఎంత కొడతారో మేము కూడా తయారున్నాం. దీని తర్వాత ఎవరు ఒప్పుకునేది లేదు. క్లియర్గా చెప్తున్నాం. ఇలాంటి ఇవి మాత్రం కేసు గిట్లా కరెక్ట్ ఫైల్ కాకపోతే మాత్రం మా నెక్స్ట్ కార్యాచరణ అనేది మేము తీసుకోదలుచుకున్నాం. మేము రేపటి వరకు సార్ మాకు టైం ఇవ్వమన్నారు. అందరినీ తీసుకొస్తున్నాడు. ఎవరో రవి అంట, వాళ్ళు ఇంకెవరు ఉన్నారు, వాళ్ళందరి మీద చర్య తీసుకుంటున్నారు. తీసుకోక మాత్రం ఖచ్చితంగా మా యొక్క ముందట ఇంకా మేము ఏం చేయాలనేది మా యాక్షన్ ప్లాన్ మేము ప్లాన్ చేసుకుంటాం. ఇంకొకసారి ఇట్లా రాజు దగ్గరకు వస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టేది అయితే లేదు. క్లియర్గా చెప్తున్నా. సో ఇది
ఇది ఓవరాల్గా వివి నగర్ డివిజన్కి సంబంధించి ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే రాజు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం, ఆయన్ని చచ్చేంత దెబ్బలు కొట్టారు. అయితే కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులే అని చెప్పి రాజు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సిఐ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వీళ్ళంతా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఎవరైతే ఈ దళిత నాయకుడు ఉన్నాడో రాజు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇకపైన తన ప్రాణానికి ఏదన్నా జరిగితే అది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గాంధీనే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆయన పేరు చెప్తూ ఉన్నారు, ఎవరో రవి అంట. నువ్వు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ ఇంటికి వచ్చి చంపేస్తా నరికేస్తా అని చెప్పి రవి అనే వ్యక్తి కూడా బెదిరిస్తున్నాడని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.